ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థలో అవినీతి రాజ్యమేలింది. అవిశ్వాస తీర్మానంతో వెలుగు చూసిన అక్రమాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడింది. బండ్లగూడలోని ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్ శిలాఫలకం రాత్రికి రాత్రి 20 లక్షలుగా మార్చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ తతంగం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. శిలాఫలకంను మారుస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో తమకేమీ తెలియదని మేయర్ మార్చమన్నారంటూ బకాయించారు నేతలు. శిలాఫలకం మార్చిన విషయంలో పాటు కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై విచారణ కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు ఫిర్యాదు చేశారు కాలనీ వాసులు. మళ్ళా మొన్ననే వచ్చేసి తీసేసి మళ్ళా ఇది 20 లక్షలు తీసుకొచ్చి పెట్టేసారు. నాకు కాలనీ ప్రెసిడెంట్కి చెప్పలేరు, ఏం చేయలేరు, దాని వచ్చేసారు తీసి అది పెట్టేసారు. ఇప్పుడు అదే మేయర్ సాబ్ పెట్టమన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చినాయని చెప్పిండు. అది పేరు తప్పు పడ్డది అది అని చెప్పేసి తీసుకుపోయారు. కానీ ఇది 40 lakhsది ఇక్కడ 40 lakhs ఉండేది. 3-4 నెలల తర్వాత ఇప్పుడు తీయడం. అప్పుడే తీస్తే ఏమవుతుండే అంటే ఇక్కడ 20 లక్షలు పెట్టి అప్పుడే నువ్వు ఏదైనా సిక్కర్ సర్కేసి పెట్టి ఓపెనింగ్ చేస్తే అయిపోతున్నాం. పెట్టింది మాత్రం ఓన్లీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పార్టీ మాన ఎమ్మెల్యేలకు ఎల్లుండి వరకు గడువు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ఎల్లుండిలోగా వివరణ ఇవ్వని వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న ఏపీ స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరపనున్నారు. టీడీపీ, వైసీపీ, రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ మరోసారి నిన్న నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2:45 గంటలకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వైసీపీకి మద్దతుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కన్నం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీకి నోటీసులు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీడీపీ విస్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్కు స్పందించి నోటీసులు జారీ చేశారు. నేడు ధరణి కమిటీ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే ఒకసారి భేటీ అయిన ధరణి కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఇవాళ మరోసారి పలు శాఖల అధికారులతో భేటీ కానున్నారు. 3 ప్రభుత్వ శాఖలతో కమిటీ భేటీ కానుంది. వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖ అధికారులతో సమావేశమై రైతు భరోసా, భూహద్దులు, పోడు పట్టాలపై చర్చించనుంది కమిటీ.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదల్రా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పీలేరు ఉరవకొండలో చంద్రబాబు పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదల్రా సభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో పీలేరు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పీలేరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో బహిరంగ సభకు వెళ్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రానున్న ఎన్నికలు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రసంగిస్తారు. అంతేకాక నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే వాళ్ళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం ర్యాలీగా బయలుదేరి విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు యాక్టివ్గా పనిచేయని సీనియర్ నాయకులకు తిరిగి ట్రాక్ ఎక్కించడానికి షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పనిలో పనిగా జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, బీజేపీకి బానిసగా మారాయని షర్మిల విమర్శించారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది.
ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లో రేపు నిర్వహించనున్నట్లు క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ ఆ పై స్థాయి కార్యకర్తలు దాదాపు 20,000 మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్సభ ఎన్నికలు జరగొచ్చనే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్నద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రేపు అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో పోలింగ్ బూత్ కమిటీ ఆ పై స్థాయి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 10 ఏళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే మహిళా వృత్తి నిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. అదే రోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ పాల్గొనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది సిపిఐ. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో కౌంటర్ సైతం దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కానీ లేదంటే రేవంత్ సర్కారు కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామంటూ సిబిఐ అధికారులు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం రోజురోజుకు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ అధికారులు అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సిబిఐ అధికారులు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదిస్తే దర్యాప్తు చేస్తామని కౌంటర్లో పేర్కొన్నారు. దర్యాప్తుకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్నారు. ఒక అదనపు ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది కావాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదంటూ హైకోర్టుకు విన్నవించింది సిబిఐ. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినా సిబిఐ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపింది సిబిఐ. దీంతో సంబంధిత ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకునే విషయంలో తమకు కొన్ని పరిమితులున్నాయని, అందుకే స్పందించలేదని కౌంటర్లో పేర్కొన్నారు సిబిఐ అధికారులు. అయితే పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన చేస్తున్నామని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్తో భారత ప్రభుత్వం సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చిరంజీవి సామాజిక సేవా రంగంలోనూ, సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. 2006లోనే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. మెగాస్టార్కు పద్మవిభూషణ్ పురస్కారం లభించడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన చిరంజీవి సామాజిక సేవా రంగంలోనూ విశేష కృషి చేశారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో కొత్త జీవితం ప్రసాదించిన చిరంజీవి కరోనా, లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈసారి పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరిస్తోంది.
పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. నిడదవోలు, బాపట్ల, పొన్నూరు, మంగళగిరిలో చదువుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్గా 70వ దశకంలో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న చిరంజీవి అది తన జీవితంలో ఓ అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తారు. నరసాపురం వైఎన్ కాలేజీలో డిగ్రీ చదివిన చిరంజీవి సినిమాలపై ఆసక్తితో 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు. ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకున్నా స్వయం కృషితో చిత్ర పరిశ్రమ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు చిరంజీవి. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. సురేఖ సినీ హాస్య నటులు అల్లూరు రామలింగయ్య కుమార్తె. ఆ దంపతులకు 3 పిల్లలు. కుమారుడు రామచరణ్ కూడా తెలుగు సినీ నటుడే. నూట 155కు పైగా తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. 2006లో పద్మభూషణ్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు 3 సార్లు నంది అవార్డులు, 9 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. 1978లో సినీ ప్రస్థానం ప్రారంభించిన చిరంజీవి ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత పునాదిరాళ్లు సినిమాలో నటించారు. దాని తరువాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విలన్ వేషాలు వేస్తూ హీరో స్థాయికి ఎదిగిన అతి కొందరు నటుల్లో చిరంజీవి ఒకరు. విలక్షణమైన డైలాగ్ డెలివరీ, ఈ స్థితితో కూడిన డాన్సులతో అంచెలంచెలుగా అవకాశాలు అందుకొని హీరోగా నిలదొక్కున్నారు. 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యాలో 70 మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం అరుదైన గౌరవం. చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు తరువాత అని చెబుతుంటారు. 1983లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్, స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి తొలిసారి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. 1988లో నటించి సహ నిర్మాతగా వ్యవహరించిన రుద్రవేణ చిత్రం జాతీయ సమగ్రతను చాటి చెప్పే ఉత్తమ చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. 2008లో ఆయన రాజకీయాల్లో కడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లను, 18 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందారు. 2011లో పీఆర్పీను కాంగ్రెస్లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తర్వాత కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకి దూరమయ్యారు. రాజకీయ ప్రస్థానం కారణంగా దాదాపు 10 ఏళ్లు సినీ రంగానికి దూరమైన చిరంజీవి సినీ అభిమానుల కోరిక మేరకు ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మళ్లీ సినిమాలో నటించడం ప్రారంభించారు. సేవా గుణంలోనూ చిరంజీవి ముందుంటారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి రక్త, నేత్రదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 68,000 మందికి రక్తదానం చేశారు. 1400 మందికి పైగా చూపులేని వారికి చూపునిచ్చింది. అంతేకాదు సీసీటీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన 15,000 మందికి పైగా తెలుగు ఇండస్ట్రీ కార్మికులకు 3 దఫాలుగా నిత్యావసర వస్తువులను ఇంటింటికి పంపించి ఆదుకున్నారు.
సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల సహకారంతో ఉచిత ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలు ఇప్పటికీ నిర్వహించారు. కష్టమని తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరిలో లక్షల్లో సహకారం అందిస్తుంటారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.